ఒక మినిస్టర్ని, ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని సైకో జగన్, సైకో ఈయన బాధ్యతాయుతంగా నేర్చుకున్నాడు. ఏం నేర్చుకున్నాడండి? ఇంకోటి కూడా ఇప్పుడు ఆయన హామీల గురించి మాట్లాడుతున్నాడు. నాకు చాలా ఆశ్చర్యం వేసిందంటే, ఇప్పుడు ఏదో మేనిఫెస్టో గురించి ఇప్పుడే మన లోకేష్ గారు మాట్లాడేశారు. మిగతా వాళ్ళు ఏం మాట్లాడతారో మనకు తెలియదు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నాడో. ఇప్పుడు ఆయన లోకేష్ మాట్లాడుతున్నాడు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారట. మరి వాళ్ళ నాన్నగారు 14 సంవత్సరాలు మరి ముఖ్యమంత్రి చేశాడు, 15 సంవత్సరాలు ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. అంటే ప్రజలు ఆయన ఎక్కువసేపు ఓడిచ్చారు. ఆయన అధికారంలో ఉన్నదానికంటే ఆయన ప్రతిపక్షంలోనే ఎక్కువ సార్లు కూర్చోబెట్టారు. అటువంటి ఆయన 14 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎన్ని వేల ఉద్యోగాలు ఇచ్చాడు? ఈ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఎన్ని వేల ఉద్యోగాలు ఇచ్చాడు? ఈయన మంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని వేల ఉద్యోగాలు ఇచ్చాడు? ఇవన్నీ ఏమన్నా చూసాడా? 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాడంట. నెక్స్ట్ ఇంకొకటి 2 నిమిషాలు మాట్లాడేస్తే నేను క్లోజ్ చేస్తాను సార్. ఇంకొకటి కూడా ఏంటంటే, జగన్ గారి మీద పడి ఏడవటమే తప్ప వాళ్ళు ఏమన్నా ఇదిగో మేము చేస్తాము అని చెప్పడానికి నేను వాళ్ళ ఒకటి అడుగుతున్నా. వీళ్ళని మీరు 2014లో ఏదైతే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఏదైతే ఈ రాష్ట్రానికి ప్రామిస్ చేశారో 600 హామీలకి నన్ను ప్రశ్నించండి, నేను దీనికి బాధ్యత వహిస్తాను అని చెప్పని పవన్ కళ్యాణ్ గారు చెప్పారో దానికి ఫెయిల్ అయ్యారా లేదా? ఎందుకు ఫెయిల్ అయ్యారు? రుణమాఫీ మనం ఎక్కువ కూడా వద్దు, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చెప్పినటువంటి ఆడవారికి కూడా, మహిళలకు కూడా ఆ రోజు కూడా ఇస్తానని చెప్పారు. గ్యాస్ సిలిండర్లు ఇస్తానన్నారు, దీపం ఇదని చెప్పని చెప్పారు, ఇవ్వలేదు కదా. రుణమాఫీ చేయలేదు కదా. డ్వాక్రా మహిళలకు ఇవ్వలేదు కదా. నిరుద్యోగ భృతి ఇవ్వలేదు కదా. వీటన్నిటికీ కూడా సమాధానాలు చెప్పుకుంటా వస్తే మంచిది, కానీ ఊరికినే జగన్ గారిని సైకోనో ఏదో మాట్లాడినంత మాత్రాన్ని ఇది కాదు. రెండోది చివరికి ఒక్కటే, రాయలసీమ గురించి మాట్లాడతాడు ఆయన. చాలా చిన్న ఇది అతను అపరిపక్వత ఇంకా ఉన్నాడు, కానీ మన గంటా ఆయన చెప్పినట్టుగా ఎక్కడ మెచ్యూరిటీ పరిపక్వత రాలేదు అనిపించింది. రాయలసీమలో వాళ్ళ నాన్నగారు పుట్టారు, కొన్ని ఏళ్ల పాటు ముఖ్యమంత్రి ఉండి రాయలసీమలో ఈ రోజు కూడా నీటి ప్రాజెక్టులు పూర్తి కాలేదు అని చెప్పంటే ఆయన్ని మాట్లాడకుండా 4 సంవత్సరాలు వచ్చినటువంటి అది చేయలేదు ఇది చేయలేదు అని అడుగుతున్నాడు. అంటే ఈ అపరిపక్వత యువగలం ముగింపు సభ తెలుగుదేశం పార్టీకి అని చెప్పనని ప్రజలకి అర్థమైపోయిందండి. రైట్. శంకర్ గారు, ఈవేళ కీలక